అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాదాపు 2 నెలల నుంచి కూడా ప్రజలు నీళ్లు సరిగా రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా 2 నెలల నుంచి ఇంత ఇబ్బందులు పడుతున్నా కూడా అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏదో వాటర్ ప్రాబ్లం, ఏదో మోటార్ ప్రాబ్లం, పైప్ లైన్ ప్రాబ్లం, ఏదో ఒకటి చెప్తున్నారు. కానీ దానికి సమస్య ఏంటి, దాన్ని పరిష్కరిద్దామనే ఆలోచన వీళ్ళకి ఏ మాత్రం కూడా లేదు. ఇంతటి దుస్థితి ఈ 10-15 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి లేదు అని మా ప్రజలకు మేము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈరోజు ఏం చేస్తున్నారు మీరు కార్పొరేటర్లు? మిమ్మల్ని గెలిపించుకున్నాము, మేము ఇంత ఇబ్బందులు పడుతున్నామే, మీరు ఏం చేస్తున్నారు, మా సమస్య ఎట్లా అనేసి మమ్మల్ని నిలదీస్తున్న పరిస్థితి. రేపొద్దున మీరు వస్తే మేము ఎట్లా ఓట్లేయాలి? మీరు ఏం చేస్తున్నారు? మాకు వాళ్ళకి కావాల్సింది అభివృద్ధో శానిటేషనో కూడా పట్టించుకోరు వాళ్ళు. నీటి సమస్య అండి ఇది. నీళ్లు లేకపోతే ఎట్లా, ఎంత ఇబ్బందిగా ఉంటుంది అసలు. వారం 10 రోజులైతే ఏదో ప్రాబ్లం ఉందనేసి ఊరికే ఉంటారు. కానీ 2 నెలలుగా ఈ సమస్య ఇంతగా ఉన్నప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. దీనికి మాకు కమిషనర్ గారు సమాధానం చెప్పాలి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఈ వేసవి కాలంలో ఈ స్టార్టింగ్లోనే ఇంత తీవ్రంగా ఉంటే ముందుకు ప్రజలు ఏం చేయాలి? నీళ్లు లేకపోతే వాళ్ళ దుస్థితి ఏంటి అసలు ఆలోచిస్తున్నారు అసలు అధికారులు ఏమైనా? వెంటనే మాకు ఈ సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ఇంకా తీవ్రతరం చేస్తాం మేము. ఈరోజు ఈ విధంగా ఉంది, కానీ ఈరోజు రోడ్డుకు బ్లాక్ చేసేసి మేము ఇంకా తీవ్రతరంగా చేయాల్సి ఉంటుంది. ఇంకా జనాలను మొత్తం కూడా అందరు ఇక్కడికి వస్తారు. ఇంత పరిస్థితి తెచ్చుకోకుండా అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి. ఈ సమస్య తెలుసు, అది కాదు 2 నెలలుగా ఈ సమస్య ఉంటే వాళ్ళకి తెలియకుండా ఎట్లా ఉంటుంది? అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు? కార్పొరేటర్లు అందరూ కూడా అధికారుల దృష్టి తీసుకొస్తున్నా కూడా వారు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? అది పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. సమస్య మాత్రం ఉంది కదా. సమస్య ఏదో వారం 10 రోజుల నుంచి కాదు కదా, 2 నెలల నుంచి ఈ సమస్య ఉంది. దీనికి అందరు నిర్లక్ష్య వైఖరి చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు అధికార నిర్లక్ష్యము, పాలనా వైఖరి నిర్లక్ష్యము 2 కూడా ఉన్నాయి దీంట్లో. మాకు న్యాయం చేయాలా? మాకు న్యాయం చేయకుండా ఇట్లా పోరాడుతూనే ఉంటాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. కాకపోతే మాకు న్యాయం చేయాలా? మేము ఇట్లా ధర్నా చేస్తూనే ఉంటాము. ఎండకు కానీ ఏదైనా కానీ పోరాడతాము, ఎక్కడికన్నా రాని. బుడ్డప్ప నగర్లో 2 నెలలు అయింది నీళ్ళు వాటర్ రాగా. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే పట్టించుకోరు. కమిషనర్కి నేను ఫోన్ చేశాను, అతను పట్టించుకోలేదు. మేయర్కి ఫోన్ చేసినారు, అతను పట్టించుకోలేదు. వాటర్ ట్యాప్ ఉంటాడు భాష, వాళ్ళకి చేశాను, ఫోన్ ఎత్తడం లేదు. మేము బీదవాళ్ళము, రోజు ట్యాంకి కొనాలంటే మా చేత అవుతుందా? మేము ఎత్తకచ్చుకుంటే ఎక్కడైనా బోర్లు ఉన్నాయా? ఏమీ లేవు. మాకు నీళ్ళతో చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. చెప్తానాము కానీ 42 అమ్మ హరిత గారికి ఫోన్లు చేస్తాం, వాళ్ళు పంపిస్తున్నారు. ఎన్నని పంపిస్తారు వాళ్ళు? ఎన్నని కొనుక్కోవాలా మేము? ఇంతమంది జనాలు వచ్చినారంటే ఎందుకు వచ్చినారు? ఏం కమిషనర్కి తెలీదా, లేకుంటే ఈ పార్టీ వాళ్ళకి తెలియడం లేదా? టౌన్లో ఎందుకు మేమంతా పని చేస్తాము? ఇంతమంది రోడ్లు వచ్చి ఎందుకున్నాము? నీళ్ళు అనేది కొంచెం కూడా బాధ్యత లేదా? మనుషుల గురించి ఉండాలి కదా, మాట్లాడాలి కదా వాళ్ళు. మేము ఇంతమంది ఉన్నారు, రావాలి కదా బయటికి వాళ్ళు. మేము ఇంతమంది ఇబ్బంది పడతాము. ఎంతమంది ఆడవాళ్ళు పిల్లలు విడిచిపెట్టి వచ్చారు చూడండి. అంతమందికి బాధ్యత లేకుండా ఎట్లా వాళ్ళకి ఉండాలి కదా? ఎంతమంది ఇబ్బంది పడతామన్నా, నీళ్ళకి కొనలేక ఇబ్బంది పడతాము. ఆఫీసర్లు లేకపోతే ఎత్తకచ్చుకుంటున్నాం, మేము మస్జిద్లు లేకపోతే ఎత్తకచ్చుకుంటున్నాం. నీళ్లు లేవు. బుడ్డప్ప నగర్లో నీళ్ళు ఇడ్చడం లేదు. ఏరే వాటి కంసలేదు, ఏరే వాటి దౌర్జన్యం చేసి వాళ్ళు తిప్పుకొని పోతున్నారు. నీళ్లు రావడం లేదు, 5 నిమిషాలు కూడా రావన్నా. మాకు చాలా ఇబ్బంది ఉంది. మాకు నీళ్ళ సమస్య తెలుసాలంతే. మా వార్డు ఎమ్మెల్యే రాడు, ఎమ్మెల్యే మాట్లాడు, ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు మా వార్డు కౌన్సిలర్ అసలు పట్టించుకోదా పాప, లీలాదేవి ఆ పాప పట్టించుకోడు. ఆ పాపకి నీళ్ళు వస్తాయి కదా మేము చెప్పేది అంటుందా పాప. మేము అడగడం మా పాపకి. ఆ పాప అసలు మా వాటికి రావడం లేదు, మాకు చెప్పడం లేదు. మాకు ఒక్క నీళ్లు ఎప్పుడైనా పంపించాలంటే జగన్ నాయుడు వాళ్ళ తరఫునే మాకు నీళ్ళు వస్తున్నాయి. మాకు నీళ్ళు ఎప్పుడు పంపించేది ఎవరు పంపించడం లేదు. మేము ఎవరిని అడగలా? కమిషనర్కి చేసినాం, మేయర్కి చేసినాము, ప్రతి ఒక్క నాయకులకి ఆఫీసులో వాళ్ళకి చేసినాం. ఒక్కరు కూడా మాట్లాడలేదు. మాకు నీళ్ళతో ఇబ్బంది ఉంది, అడగండి. వాటర్కి ఎంత ప్రాబ్లం అయిపోయిందంటే అంత ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు వయసు వాళ్ళం వస్తాము, ముసలి ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? బయటికి రాగలరా వాళ్ళు? నీళ్ళు మోయగలరా? నీళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోయింది. మీరు నిజంగా ఎంత చెప్పుకుంటారంటే మాకు అంత బాధ ఉంది. నీళ్ళకి అంత బాధపడ్డట్టు ఎప్పుడు బాధపడలేదు. ఇంకా ఎండాకాలం స్టార్టే కాలేదు, అయినా కూడా నీళ్ళకి ఎంత ఇబ్బంది పడతాయి. ఎవరికి అడుక్కోవాలా మేము? సార్ ఒక్క ప్యాకేజ్ తెప్పిస్తే మాకు వదులుతుంది, ఎన్నాళ్ళు తెప్పిస్తారు? కష్టం అవుతుంది. మద్దతు తగ్గిన వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు అయితే నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మీరు చాలా సీరియస్గా తీసుకోవాలా. వాళ్ళు కొంచెం ముందుకు రావాలని మేము మనసారి కోరుకుంటున్నాం.